మీ ల్యాండ్ ప్రభుత్వంగా నేను తీసుకున్నా భూసేకరణ కిందన. భూసేకరణ, ఇది సమీకరణ కాదు, భూసేకరణ కింద తీసుకున్నా. భూసేకరణ 2014 చట్ట నిబంధనల ప్రకారం ఇవాళ మీ భూమి 50,000 ఉందంటే, 50 లక్షలు ఉందంటే నేను ₹1,50,00,000 పరిహారం ఇవ్వాలి. ఇది రూల్. ఈ పరిహారం ఇచ్చి తీసుకున్నా మీ దగ్గర నుంచి. ఇది క్రైమ్ అవుతుందా? అవ్వదు. కుంభకోణం అవుతుందా? అవ్వదు. కానీ కుంభకోణం వీళ్ళు చెప్పే దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి భూమిని నేను తీసుకుని, అంటే ప్రభుత్వంగా నేను కాకుండా వ్యక్తిగా నేను కొనుక్కుని 50 లక్షలు మీకు ఇచ్చేసా. మీ పొలం మీకు 50 లక్షల రూపాయలు వచ్చేసింది కాబట్టి మీకు సంతోషం. ఇంకా ఓపుకుంటే 60 ఇచ్చా, సంతోషం, వచ్చేసింది బల్క్ అమౌంట్, మీ వరకు మీది అయిపోయింది. నేను దీన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇచ్చి ₹1,50,00,000 తీసుకున్నా. నాకు 90 లక్షల లాభం, లేకపోతే ₹1,00,00,000 లాభం. ఒకప్పుడు దీన్నే ఎలా జరిగిందని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారేమో. అప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్, వీళ్ళు ఇప్పుడు స్కామ్ అంటున్నారు. అప్పుడు జరిగినాయి అయ్యాయి, ఇప్పుడు జరిగినాయి అయ్యాయి, నో డౌట్. అది జరిగి ఉండొచ్చు, జరగలేదని చెప్తే వెరితా. కానీ అది క్రైమ్ క్రైమ్ అనడానికి కుదరదు. అది అప్పుడు రాజధాని వస్తుందని తెలిసి ముందుగా భూములు కొనుక్కున్నారు అనేది ఇక్కడ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో ఇది పేదలకి ఇల్లు ఇవ్వకుండా ఆ డబ్బులు తినేస్తే కుంభకోణం అంటారు.